ఎట్టకేలకు ఢిల్లీలో కమలం వికసించింది. 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతోంది. ఆప్ నుంచి బీజేపీ కేవలం 1.99% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకుంది. 6 లక్షల ఓట్ల తేడాతో ఆప్ అధికారానికి దూరమైంది. బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా కారణమైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ వశమైంది. 10 ఏళ్ల ఆప్ పాలనకు కమలం బ్రేకులు వేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నిజం చేస్తూ 48 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న ఆప్ ఈసారి కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకుంది. 2013లో ఢిల్లీలో ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పుడు కంచుకోటలో చతికిలపడింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలు ఓడిపోయారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీ సాధించిన 6% ఓట్లు ఆప్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అధికారం సాధించేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా 48 స్థానాల్ని బీజేపీ దక్కించుకుంది. 2015 ఎన్నికల్లో 2 స్థానాలకు, 2020 ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి పుంజుకుంది. 2015లో 57 స్థానాలు, 2020లో 52 స్థానాలతో సత్తా చాటిన ఆప్ ఈసారి 22 స్థానాలకు పరిమితమైంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో 0 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఒక్క సీటు గెలవలేకపోయింది. ఆప్ కంచుకోట ఢిల్లీలో అధికారం కోల్పోవడం ఒక ఎదురుదెబ్బ. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం మైనస్ అయింది. ఢిల్లీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన కేజ్రీవాల్ ఈసారి బీజేపీ నేత సాహిబ్ సింగ్ చేతిలో 4089 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కు కేవలం 4568 ఓట్లు మాత్రమే వచ్చాయి. జంగుపురాలో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా 675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మాడా విజయం సాధించారు. షాకూర్ బస్తీ నుంచి ఆప్ ముఖ్య నేత సత్యేంద్ర జైన్, గ్రేటర్ కైలాష్ నుంచి సౌరవ్ భరద్వాజ్, మాల్వియానగర్ నుంచి సోమనాథ్ భారతి ఓడిపోయారు. సీట్ల సంఖ్య పరంగా చూస్తే ఆప్పై బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఓట్ల పరంగా స్వల్ప ఆధిక్యంలో ఉంది. బీజేపీకి 45.50% ఓట్లు రాగా ఆప్కు 43.57% ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1.08% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఓట్ల సంఖ్యలో 2% తేడా ఉంది. బీజేపీకి 43.23 లక్షల ఓట్లు రాగా ఆప్కు 41.33 లక్షల ఓట్లు వచ్చాయి. ఆప్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణమైంది. ఆప్పై బీజేపీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసింది. ఆప్ నేతల అరెస్టులు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని కేజ్రీవాల్పై చేసిన ఆరోపణలు నష్టం చేశాయి. నగరంలో పాడైన రోడ్లు, తీవ్ర కాలుష్యం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, యమునా నది కాలుష్యం ఆప్ ఓటమికి కారణంగా మారాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఢిల్లీలో కూడా మారలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం దక్కలేదు. 2015, 2020 ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి 0తో హ్యాట్రిక్ నమోదు చేసింది. 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 69 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబా, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వంటి కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా దారుణంగా ఓడిపోయారు. ఆప్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వాములే అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు. ఇది బీజేపీకి కలిసొచ్చింది. 2 పార్టీల మధ్య ఓట్ల చీలికతో బీజేపీ విజయం ఈజీ అయింది. కాంగ్రెస్ పార్టీకి 6.34% ఓట్లు, అంటే దాదాపు 6 లక్షల ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 4.26% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2% పైగా ఓట్లు ఎక్కువగా పొందింది. ఇది ఆప్పై బీజేపీ సాధించిన ఆధిక్యం కంటే కాంగ్రెస్ పొందిన ఓట్లు ఎక్కువ. దాంతో ఢిల్లీలో బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా కారణమైంది.
ఓటమి పాలైన ఆప్ కీలక నేతల స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడం ఇందుకు అద్దం పడుతుంది.